హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మార్చి 18వ తేదీ కొన్ని ప్రాంతాలలో, అదేవిధంగా మార్చి 19వ తేదీ మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అవి ఏ ప్రాంతాలు అనే సమాచారం కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకు మార్చి 20 తేదీ అంటే మార్చి 19వ తేదీ భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు, అది కూడా భారీ ఈదులు గాదులతో ఉరుముల మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మార్చి 19వ తేదీ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మార్చి 20, 21, 22, 23 తేదీ కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టి, అంటే వర్షాలు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మార్చి 24వ తేదీ నుంచి మళ్ళీ వర్షాలు పుంజుకొని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ వర్షాలు మెల్లగా మార్చి 28 వరకు తేలికపాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యి 28 తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తుంది. పూర్తిగా పొడి వాతావరణం వచ్చేసి మనకు 29వ తేదీ నుంచి కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. ముఖ్యంగా మనకు కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం 18వ తేదీ సాయంకాలం ఆ ప్రాంతాలలో మనకు తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ వరంగల్ ఆ సమీపంలో కూడా మనకు మంచి వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ సరౌండింగ్ లో వరంగల్ కావచ్చు, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, అదేవిధంగా ములుగు, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెము, జన్గాను, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదయ్యే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం 1-2 ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ రోజు సాయంత్రము ఆ సమయాలలో. అదేవిధంగా ఈ వర్షాలు అనేది మరలా ఇంకా మనకు రాత్రి సమయాలలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాలు వచ్చేసి మనకు ఇక్కడ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప కావచ్చు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతంలో కూడా మనకు అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాత్రికి కనిపిస్తా ఉంది. ఈ వర్షాల జోరు అనేది మనకు మార్చి 19వ తేదీ మనకు భారీగా ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ ప్రాంతాలు ఒక్కసారి గమనించినట్లయితే ముఖ్యంగా 19వ తేదీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతాలు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ తిరుపతి డిస్టిక్ దగ్గర ఈ కొన్ని ప్రాంతాలలో, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఈ కొన్ని ప్రాంతాలలో, వైఎస్ఆర్ డిస్టిక్ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు మార్చి 19వ తేదీ కనిపిస్తా ఉంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నెల్లూరు జిల్లా ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కర్నూలు జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈరోజు మార్చి 19వ తేదీకి. అదేవిధంగా ఇక్కడ పల్నాడు జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, అదేవిధంగా పార్వతీపురం, మన్యము ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి వర్షాలు మార్చి 19వ తేదీ చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదే ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఏలూరు, అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ బెల్టులో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆ ప్రాంతాలలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో రేపు మనకు మార్చి 19వ తేదీ వచ్చేసి ఇక్కడ కృష్ణా జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ ఈ బెల్టులో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల, 2 ప్రాంతాలలో 1-2 చోట్ల మనకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు మార్చి 19వ తేదీ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు తెలంగాణ విషయంలో కూడా అక్కడక్కడ మాత్రమే మనకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో ఇక్కడ నగర్ కర్నూలు ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వరంగల్, భద్రాద్రి కొత్తగూడెము, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రానున్న మనకు మార్చి 19వ తేదీ. అదేవిధంగా ఈ వర్షాలు అంటే మనకు 19వ తేదీ భారీగానే ఉరుములు మెరుపులతో కూడిన అక్కడక్కడ భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తూ ఉంది.
అదేవిధంగా మార్చి 19వ తేదీతో పోల్చుకుంటే మార్చి 20 తేదీ, 21వ తేదీ, 22, 23 తేదీలలో కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టి మార్చి 24వ తేదీ నుంచి మరలా ఈ వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మార్చి 24, 25 కాస్తంత పెరిగి మరలా ఈ వర్షాలు తగ్గుముఖం వచ్చేసి పూర్తిగా మార్చి 28వ తేదీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తా ఉంది. పూర్తిగా పొడి వాతావరణం అయితే ఈ నెల చివరి నుంచి చూసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మార్చి 28 లేదా 29 నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.